హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు ఒక మలయాళం మూవీ అయినటువంటి తెలుగులో డబ్బైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ తోటి స్ట్రీమింగ్ అవుతున్నటువంటి 'గర్' మూవీ గురించి తెలుసుకుందాం. సింపుల్‌గా ఈ మూవీ స్టోరీ మనోడు డైరెక్టర్ సోషల్ సైట్స్‌లో ట్రోల్ అయిన కొన్ని సంఘటనలను బాగా ఇన్స్పైర్ అయ్యి తీశాడో ఏమో. గతంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసము పులి జోన్‌లోకి వెళ్ళి ఫోటో దిగటంతో ఆ పులి అతన్ని ఏం చేసింది అనేది అప్పట్లో బాగా ట్రోలింగ్ అనేది జరిగింది. అట్లానే వేరే చోట్ల ఒక పార్క్‌లో ఫొటోస్ కోసమని ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతుంటే ఆ సింహం అతన్ని పీక్కొని తినటంతో ఏం జరిగింది. ఇటువంటి సంఘటనలను బాగా ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమాగా తీశాడు మన డైరెక్టర్. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ 'గర్' మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటున్న ప్రాసెస్‌లో హీరోయిన్ తండ్రి ఒక పొలిటికల్ లీడరు. అతను తన కూతురికి వేరే అతనితో పెళ్లి చేయాలనుకునే ప్రాసెస్‌లో హీరోతో చెప్తుంది, "నేనొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని. సో అది నిజమనుకోని హీరో కూడా వెయిట్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది హీరోయిన్‌ది. సో హీరోయిన్ మోసం చేసిందని ఫీల్ అయ్యి హీరో ఫ్రెండ్ తోటి కార్‌లో బయలుదేరతాడు. సో పోలీసులు ఉండటంతో డైవర్ట్ చేయటం కోసం వాళ్ళు పార్క్‌కెళ్ళి వెళ్ళిపోతారనమాట. ఒక పార్క్‌కెళ్ళి, జూ పార్క్‌కెళ్ళి. సో ఆ జూ పార్క్‌లో అనుకోకుండా తాగిన మత్తులో సింహం బోన్‌లోకి వెళ్తాడు. ఆ తదనంతరం ఏమయ్యింది? సింహం ఏం చేసింది అతన్ని? అసలు ఆ సింహం నుండి కాపాడటం కోసము జూ పార్క్ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడు? ఆ తదనంతరం ఏం జరిగింది? హీరోయిన్‌కి వేరే అతనితో పెళ్ళయిందా? లేదా? అలానే హీరోయిన్ తండ్రి పొలిటికల్‌గా ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేశాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ అనేది ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు బాగా నిద్రొస్తదని చెప్పాలి. సో తీసుకున్న పాయింట్ కొంతమేర కొత్తదనంగాను ఉన్నప్పటికీ దాన్ని నేరేట్ చేసే విధానంలో బాగా విఫలమయ్యాడు డైరెక్టరు. స్లో నేరేషన్‌తో చికాకు తెప్పిస్తూ చిర్రెత్తిస్తాడనమాట డైరెక్టరు. సో చూస్తున్నంతసేపు ఏందిరా మాకీ కర్మ అనిపిస్తుందనమాట ప్రేక్షకుడికి. సో సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కి గూడా ఏంటి, ఎక్కడి నుంచొచ్చింది స్టోరీ, అసలు ఏందనేది గూడా తెలియకుండా అర్థం గాకుండా ఉంటుంది. ఇకపోతే సినిమా ఇంకో 30 మినిట్స్‌లో అయిపోతుందనంగా ఏంట్రా బాబు ఇంకా అయిపోలేదు ఈ సినిమా అనేలా ఉంటుంది. కేవలం 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌తో తీసినప్పటికీ ఏదో ఒక వెబ్ సిరీస్, అది కూడా బోరింగ్ వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్‌లోకి వస్తాడు ప్రేక్షకులు. ఇకపోతే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఓకే. వన్ టైమ్ వాచబుల్ అనమాట. ఇకపోతే సినిమాని టెక్నికల్ ఆస్పెక్ట్‌లో చూసుకున్నట్లయితే సింహంగా గ్రాఫికల్ ఎఫెక్ట్ బాగుంటుంది. సో పర్లేదు, అవి కొంత మెప్పించింది. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే అంతగా కుదరలేదు. కొన్ని కొన్ని చోట్ల వేరియేషన్స్ అనేది ఉండటంతో కొంత బాగోలేదు. ఇక కెమెరామ్యాన్ ఎడిటింగ్ ఇవన్నీ పర్లేదనిపిస్తుంది. మ్యూజిక్ పర్లా. కాకపోతే అక్కర్లేని సన్నివేశాల్లో సాంగ్స్ పెట్టడము, కొన్ని అక్కర్లేని సీన్‌లో కామెడీ ట్రాక్ రావటము, ఏదో తీయాలి కాబట్టి అది కూడా 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌లో చూపించాలి కాబట్టి ల్యాగ్ చేసినట్టు చూపించటం. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ సినిమాని చూడకపోవడం కూడా ఒక రకంగా బెటరే అని చెప్పాలి. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి ఔట్ ఆఫ్ 5లో 1.8. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.